బండి అయితే స్టార్ట్ కాలేదు భయ. వెళ్ళి మెకానిక్ తీసుకుని రావాలి ఇప్పుడే. ఏముంది బైక్ ఇంత పెద్దది చూడు, గుర్రం హిమాలయనా? హిమాలయ. ప్రభాస్ సిఏ మళ్ళీ అన్న సాఫ్ట్వేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిస్ ఛానల్. మన సిఏ శరత్ అన్న హాయ్ చెప్పు బ్రో. అన్న సిఏ, మీకు ఏమైనా డబ్బులు సేవ్ చేయాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో దీనికి వచ్చాము మేము పార్టీకి, మా కుర్రాలు వీళ్ళంతా. అన్న హర్ష అన్న హాయ్ చెప్పు. అన్న కూడా సిఏ, అంతా సిఏ బ్యాచ్. సూపర్ సీనియర్. సూపర్ సీనియర్. సూపర్ సీనియర్ అక్కడ. సూపర్ ఈయన వైస్ ప్రెసిడెంట్. సూపర్ సీనియర్. తన బండి ఇది, శరత్ భాయ్ బండి. ఎంత పడింది అన్న ఇది? 100 3 లక్షలు మినీ కార్ వచ్చేది. బట్ అన్న లోగో చూసారా? సిఏ ఇండియా. మామూలుగా లేదు. ఎక్కడికి బయలుదేరినట్టున్నావు ట్రిప్కి? రియల్ లైఫ్ అర్జున్ రెడ్డిని చూసారా? ఈయన బండి పెట్టి 5 months అవుతుంది. చూడండి ఎలా ఉంది అసలు, మొత్తం దుమ్ము గిమ్ము. ఇప్పుడు రాయలసీమకి తీసుకెళ్ళాలనేది. ఈయన పులిబిడ్డ. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితుడు ఈయన. అసలు ఎంత దుమ్ము ఉందో చూడన్న, కొడుతున్నారు. ఎలా ఉన్నా అవుతుంది కదా నా కిక్ కాబట్టి. ఏ ఇయర్లో కొన్న బండి అనేది? 2016 ఇంటర్ సెకండ్ ఇయర్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. నువ్వా? రాయల్ ఎన్ఫీల్డ్. జింబాడియా మజాకా రాజా ఇట్లాంటి చాలా బండ్లను స్టార్ట్ చేశాడు. ఎప్పటి నుండో అన్న ఏంటి పరిస్థితి? అవుతుందా? ఒక అర్ధగంట కావాలి. బండి అవ్వలేదు, ఇంకెళ్ళి మెకానిక్ తీసుకొని రావాలి. బండి అయితే స్టార్ట్ కాలేదు భయ. వెళ్ళి మెకానిక్ తీసుకొని రావాలి ఇప్పుడే. ఇంకా మా వల్ల కాలేదు కొట్టడం. ముగ్గురు మనగాళ్ళు వచ్చినా అవ్వలేదు. ఇంకెళ్ళి అన్నం తీసుకొని వచ్చాం, మెకానిక్ అన్నని. ఏదో చేస్తున్నారు స్టంట్లు. అన్న రింగ్ బాగుందన్న, ఎంగేజ్మెంట్ రింగే. నీకుందిరా? నీకుంది. బైక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాది. మళ్ళీ సర్వీస్ సెంటర్కి వచ్చాం. ఇక్కడ చాలా బైక్స్ ఉన్నాయి, భలే ఉన్నాయిలే. అంతా రాయల్ ఎన్ఫీల్డే, అంతా అన్ని టైప్స్ కలెక్షన్స్ ఉన్నాయి. స్టార్ట్ అయితే ఈరోజు నీ బైక్? ఏమో భయ, నేనైతే గట్టిగా ట్రై చేస్తున్నా. హోప్స్ ఉన్నాయి, పడుతుంది. హోప్స్ ఉన్నాయి. స్టార్ట్ చేయించుకొని అలాగేలా మళ్ళీ దాన్ని పులివెందుల వరకు నడుపుకుంటా. పులివెందుల వరకు అంటే ఆ బైక్ని చేయాలి. చూద్దాం. నా నమ్మకం ఏంటంటే ఒక్కసారి సర్వీస్ చేపించి స్టార్ట్ అయిపోతే ఇంకా ట్రబుల్ ఇయ్యదు. ఆల్మోస్ట్ 4 hours ఇంకా స్టార్ట్ కాలేదు. ఏముంది బైక్? ఇంత పెద్దది చూడు, గుర్రం. హిమాలయనా? హిమాలయ. హిమాలయాలకు వెళ్ళొచ్చు అయితే. ఎక్స్పైర్ ఇది తీసుకోమన్నా శరత్. అన్న హిమాలయాలకు వెళ్ళిపోతావనా? మళ్ళీ ఉంది బైక్స్. 2 సైలెన్సర్స్ ఉన్నాయి దీనికి. 650cc ఇంజన్ అంట. ఇవల్లే ఉంది బైక్ అసలు, ఎంత బాగుంది. ఎంత ఉంటుంది అది ప్రైస్? ఎంత ఉండొచ్చు ఆన్ రోడ్? బాబోయ్ 430, 4,30,000. ఓకే, వెనకాల సీట్ దగ్గర ఇచ్చారు. సస్పెన్షన్ వచ్చింది. ఓకే, ఇక్కడికి చూడు. దీని మీద సస్పెన్షన్ లేదు. దీని సస్పెన్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మిడిల్ లో. ఓకే, సో దిస్ ఇస్ మోర్ కంఫర్టబుల్ ఆన్ యువర్ బ్యాక్. అదుర్లో బ్యాక్ పెయిన్ రాదు. అది దీని స్పెషాలిటీ. మోనో రెండిట్లో ఏది కంఫర్టబుల్ అంటే ఇదే. బట్ లుక్ వైజ్ ఇది ఇంకా రాయల్గా ఉంది. చేంజెస్ టైం. ట్రూ.
ఫైనల్గా బ్యాటరీ మార్పించాం. ఇప్పుడు దేవుడి దయని ఇప్పుడు అయిపోతే బాగుండు. స్టార్ట్ అయ్యేటట్టే ఉందయ్యా మొత్తానికి. కానీ అన్న శరత్ అన్న కమాన్ ఇది ఫ్రంట్ బ్రేక్ లేదు దీనికి. సరిపోయింది. కొట్టుకోటు. ఇప్పుడు చేపిద్దాం. సూపర్. మొత్తానికి స్టార్ట్ అయిందయ్యా. 5 గంటలు కష్టపడితే బాబోయ్ మొత్తానికి స్టార్ట్ అయింది. విడుదల, బైక్కి విడుదల 5 months తర్వాత మొత్తానికి అయిందయ్యా. కొట్టి సత్యం.